నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. కవితపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్‌టేకింగ్ ఇచ్చింది. కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. అయితే తామిచ్చిన అండర్‌టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని చెప్పారని, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే 41A ప్రకారం సమన్లు జారీ చేశారని తెలియజేశారు కవిత తరపు న్యాయవాది. సీఆర్‌పీసీ 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చిన వారు తర్వాత 41Aకు ఎందుకు మారారో తెలియదు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉంది. అదే రోజు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ను కోర్టు అంగీకరించింది. కానీ కవితకు మాత్రం ఎలాంటి సమాచారం లేదు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్ట్ చేసింది. కవిత అరెస్టులో దాదాపు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించారు. రేపు మధ్యాహ్నం కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తామని చెప్పింది ఈడీ. సీబీఐ తరపున కూడా రేపు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసిన ఈడీ, సీబీఐ రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ వాయిదా వేసింది. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరిని వాదన విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఫలితం ఎలా ఉన్నా వాదనలు చాలా బాగా వినిపిస్తున్నారని ప్రశంసించినట్లు సమాచారం.